మత్తయి సువార్త 4వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 8, 9, 10. మరలా అపవాది మిగుల ఎత్తైన కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటినన్నిటిని నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా యేసు వానితో సాతానా పొమ్ము ప్రభువైన దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెనని వ్రాయబడి ఉన్నదనెను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మా దేవా, నీకు వందనాలు. ఉదయకాలం మరొకసారి మీ పాద సముఖానికి వస్తున్నాం. ఇంతవరకు పాటల ద్వారా నేను స్తుతించి ఆరాధించడానికై మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సమయంలోని వాక్యాన్ని ధ్యానించుచుండగా మాకు కావలసిన జ్ఞానం, ఆత్మ నడిపింపు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సందేశం వింటున్న ప్రతి వారిని ప్రభువా మీరు దీవించండి, ఆశీర్వదించండి. సత్యాన్ని గ్రహించగలిగిన జ్ఞానం ఇవ్వండి. ఈ వాక్యంలో ఉన్నటువంటి మర్మాన్ని అర్థం చేసుకోగలిగిన జ్ఞానం మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మనం 2 దినాల నుండి మరి శోధన అనేటువంటి అంశం మీద ధ్యానం చేస్తున్నాం. యేసు ప్రభువును మరి ఆత్మ అరణ్యములోనికి తోడుకొని పోయి అపవాది చేత శోధింపబడుట, మనం ఆ విషయాల గురించి ధ్యానం చేస్తున్నాం. మేము మరొక రీతిగా సాతానుడు యేసు ప్రభువును శోధిస్తున్నాడు. శోధన అన్నది కంటిన్యూగా ప్రభువుకుంటూ ఉన్నది. ఒకదాని తర్వాత ఒక శోధన. ఇప్పుడు కలుగుతున్నటువంటి శోధన కూడా చాలా ప్రాముఖ్యమైనది. దేవుని వాక్యాన్ని చదువుదాం. 4వ అధ్యాయం 8వ వచనం. అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటిని నీకు ఇచ్చేదనని సాతానుడు యేసు ప్రభుతో చెప్తూ ఉన్నాడు. మిగుల ఎత్తైన కొండ మీదకు యేసు ప్రభును సాతానుడు తోడుకొని వెళ్ళాడు. ఆ ఎత్తైన ప్రదేశంలో నుండి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను యేసు ప్రభుకు చూపాడు. ఎందుకు ఎత్తైనటువంటి మరి పర్వత శిఖరం మీదకి యేసు ప్రభును తీసుకెళ్ళాడు అంటే, ఎత్తైన స్థలము నుండి మనము చూడగలిగితే మన కంటి చూపు ఎంతవరకు అయితే కనబడుతుందో అంతవరకు మనం చూడగలుగుతాం. అందుకని సాతానుడు ఏం చేశాడంటే, ఎత్తైనటువంటి స్థలానికి కొండ శిఖరానికి తీసుకెళ్ళి అక్కడ నిలువబెట్టి ఈ లోకాన్ని అంతటిని యేసు ప్రభువుకు చూపించాడు. ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమ ఎలా ఉన్నదో ప్రభువును చూడగలిగేటట్లుగా ఆ దృశ్యాన్ని సాతానుడు యేసు ప్రభువుకు చూపించాడు. దేవుడు కూడా మోషేను పిస్గా అనే కొండ మీదకి తీసుకెళ్ళి వారు వెళ్ళబోయేటువంటి దేశం, వారు స్వతంత్రించుకొనబోయే దేశం కానాను దేశాన్ని దేవుడు ఆ కొండ మీద నుంచి మోషేకు చూపించాడు. ఇక్కడ యేసును కూడా ఒక ఎత్తైన స్థలమునకు సాతానుడు తీసుకెళ్ళి ఈ భూలోక సంబంధమైనటువంటి రాజ్యాలను, అందులో ఉన్న మహిమను సాతానుడు యేసు ప్రభుకు చూపుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాది మనలను కూడా
ఒక ఎత్తైన స్థితికి తీసుకుని వెళ్తాడు. ఎవరు అంత దూరం ఎక్కలేనంత ఎత్తుకు అపవాది మనల్ని తీసుకెళ్తాడు. ఆ ఎత్తైన స్థలములో నుండి మనకు లోకాన్ని చూపించి, ఆ లోకములో ఉన్న వాటికి నీకు ఏమి కావాలో కోరుకో, నీవు కోరుకున్న వాటన్నిటిని నేను నీకు ఇస్తానని సాతానుడు చెప్తాడు. ధనం కావాలన్నా కోరుకో, లోకంలో ఉన్న సుఖ సంతోషాలు కావాలన్నా, లోకంలో ఉండే మరి అన్నిటినీ నీకు ఏది నీ కంటికి ఏది ఇష్టమవుతుందో, నీ ఏమి కావాలని కోరుకుంటున్నావో, నీ కన్ను దేనిని కోరుకుంటుందో దానిని నేను నీకు ఇస్తాను అని సాతానుడు మనతో అంటాడు. ఎత్తైన స్థలము నుండి లోకాన్ని, లోకములో ఉన్న వాటిని, మరి లోక మహిమను చూసి ఒకవేళ మనం టెంప్ట్ అయినామనుకోండి, మన పరిస్థితి అక్కడే పతనానికి ప్రారంభమవుతుందని వాక్యం మనకు తెలియజేస్తుంది. మనము దేవుని బిడ్డలమే, ప్రభువును అంగీకరించిన వారమే, దేవుని కుమార్తెవే. అపవాది నీకు కలిగించేటువంటి శోధనలో చిక్కుకుంటే అపవాది అంటాడు, నీవు నాకు సాగిలపడు, నాకు నమస్కారం చెయ్యి, నన్ను ఆరాధించు అని అపవాది అంటాడు. అపవాదికి ఏం లే, మన నుంచి పెద్దగా కూడా అడుగుతున్నది ఏం లేదు. నీకు లోకములో ఉన్న వాటినన్నిటిని ఇస్తా, నువ్వు చేయవలసిన పని ఏమిటి అంటే నన్ను ఆరాధించు, నా ఎదుట సాగిలపడు, నాకు మ్రొక్కు అని సాతానుడు అంటాడు. ఈ లోకంలో మరి సాతానుడు మనకు ఇవ్వగలిగేవి, ఐశ్వర్యమును కోరుకుంటే ఐశ్వర్యాన్ని ఇస్తాడు, ఘనత కోరుకుంటే ఘనతనిస్తాడు, లోకంలో ఉండే గొప్పతనం కావాలంటే గొప్పతనం ఇస్తాడు, అధికారం కావాలంటే అధికారం ఇస్తాడు. వీటన్నిటినీ అపవాది మనకి ఇవ్వడానికి ఏమి ఇబ్బంది లేదు సాతానుడికి. నీ ఎదుటి వీటన్నిటిని ఉంచుతాడు. ఈ లోకంలో ఉన్న వాటన్నిటిని కళ్ళ ముందు ఉంచి నిన్ను శోధనకు గురి చేస్తాడు. ఆ శోధనకు గురి అయినప్పుడు మరి సాతానుడికి సాగిలపడమని వాడు డిమాండ్ చేస్తాడు. ఈనాడు ప్రియ దేవుని బిడ్డలారా, ఎందరో సేవకులు, ఎందరో విశ్వాసులు, భక్తులు అనబడిన వారు ఇట్టి సాతాను శోధనకు లోకం వైపు చూసి, లోకాశల వైపు పరిగెత్తి, లోకంలో ఉన్నటువంటి ధనధాన్యాదుల కొరకు, ఐశ్వర్యం కొరకు, గొప్పతనం కొరకు, పేరు కొరకు మరి ప్రభువును విడిచిపెట్టి దేవుని ఆరాధించటం పోయి సాతానును ఆరాధించేటువంటి వారు ఉన్నారు. కొందరైతే దేవుణ్ణి ఆరాధించవలసిన వారు మనుషులను ఆరాధించున్నారు. అధికారం కొరకు, ధన సంపాదన కొరకు, పేరు కొరకు, ప్రతిష్టత కొరకు మనుషులను కొనియాడుతున్నారు. దేవుడు ఉండవలసిన చోట, దేవుడు ఆరాధించబడే చోట మనుషులు ఉంటున్నారు. సాతానుడు కలిగించేటువంటి శోధన ఇది. అపవాది కలిగించేటువంటి శోధన మన ఆత్మీయ జీవితాన్ని ఒక్క క్షణంలో పతనం చేస్తుంది. లోకం వైపు చూసామా, లోకంలో ఉన్న వాటిపైన మన మనసు ఉంచామా, లోకం వైపు పరిగెత్తామా, మన ఆత్మీయ జీవితం ఒక్క క్షణంలో నేలమట్టం చేస్తాడు. ఒక్క క్షణం మన ఆరాధన మొత్తం మారిపోతుంది. ఒక్క క్షణం నీ దేవుడే మారిపోయేటట్టు చేస్తాడు సాతాను. అపవాది ఆ ఎత్తైన పర్వతం మీదకు తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటిని, వాటి మహిమను చూపించాడు యేసు ప్రభుకి. వాటన్నిటికి ఇస్తానన్నాడు. ఈ రాజ్యాలన్నీ నీవే, అందులో ఉన్న ప్రతిదీ నీదే, కానీ నీవు నాకు నమస్కారం చేయాలి, నాకు మ్రొక్కాలి, ఈ క్షణం నుండి నీవు నన్ను ఆరాధించాలి, ఈ క్షణం నుండి నా ఎదుట నువ్వు సాగిలపడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, సాతానుడు మనల్ని కూడా ఎత్తైన స్థలానికి తీసుకెళ్ళి వీటన్నిటిని చూపిస్తాడు.
వీటన్నిటినీ కళ్ళ ముందు ఉంచుతాడు. నువ్వేది కోరుకుంటావు, అందుకే 2 మార్గాలను ఎదుటున్నాయి, ఇరుకు మార్గం, విశాల మార్గం. నువ్వే మార్గాన్ని కోరుకుంటావో కోరుకుని దేవుడు మనకే వదిలేశాడు. ఇక్కడ సాతానుడైతే ఈ లోకాన్ని చూపిస్తాడు. ఈ లోకాధికారి వాడు, ఈ లోకానికి అధికారిగా ఉన్న వ్యక్తి అపవాది. మనలను దేవుని వైపు నుండి తొలగించడానికి, మన ఆత్మీయ జీవితాలను పాడు చేయడానికి సాతాడేసే ప్రణాళికలో ఈ రకమైనటువంటి శోధన. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శోధనకు లొంగిపోతే ఆ వ్యక్తి జీవితంలో కలిగే మార్పులు ఎలా ఉంటాయంటే, 1 ప్రార్థనా జీవితం ఉండదు, ప్రార్థనా జీవితం ఉండదు. 2 దేవుణ్ణి ఆరాధించలేరు, మౌనంగా కూర్చుంటారు. అపవాది నోరు తెరవనివ్వడు, దేవుణ్ణి స్తుతించనివ్వడు. ఎందుకంటే అపవాది చేతిలో ఉన్నాడు. 3 దేవుని మందిరానికి రాలేడు, దేవుని సహవాసంలో ఉండలేడు. 4 ఆ వ్యక్తి యొక్క బాహ్య ప్రవర్తన మార్పు వస్తుంది. అతడేసే బట్టలు కావచ్చు, అతడు మాట్లాడే మాటలు కావచ్చు, బాహ్య ప్రవర్తనలో ఒక ప్రత్యేకమైన మార్పు వస్తుంది. లోకానుసారమైన జీవితం కనబడుతూ ఉంటుంది. దైవికమైన భక్తిని, దైవికమైన జీవితాన్ని విడిచిపెట్టి లోక సంబంధమైన మాటలు, లోక సంబంధమైన వ్యవహారాలు, లోక సంబంధమైనటువంటి విషయాలు ఇవే వారి నోట ఉంటాయి. 5 ఆత్మీయ సహవాసులకు దూరంగా ఉంటారు. ఆత్మీయ సహవాసులకు, దేవుని బిడ్డలకు దూరంగా ఉంటారు. మనం వెళ్ళినా వారు దూరం అయిపోతూ ఉంటారు. ఎందుకంటే వారు అపవాది కలిగించినటువంటి శోధనకు లొంగిపోయారు కనుక. 6వది లోకస్తులతో స్నేహం చేస్తాడు. దేవుని బిడ్డల సహవాసం వదులుకుంటాడు. లోకములో సాతాను సమూహం, సాతాను క్రియలు చేసేవారితో, సాతాను సంబంధులతో వారి సహవాసం ఉంటుంది. ఇంటి లోపల పరిస్థితులు మారిపోతాయి. అపవాది ఆరాధన జరుగుతుంటుంది, పూజ జరగటం ప్రారంభమవుతుంది. ఒక కుటుంబానికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో భర్త ఏమో పూజలు చేస్తాడు, భార్య ఏమో గుడికి వస్తుంది కదా. ఇవన్నీ కూడా అపవాదికి లొంగిపోయినటువంటి విశ్వాసుల యొక్క జీవితాల్లో ఉండే పరిస్థితులు ఇవి. అపవాది శోధనకు గురైనటువంటి వారు. అపవాది నిన్ను శోధించుటలో ఉన్న ఉద్దేశం అదే కదా. మనం పడిపోవాలనే, దేవునికి దూరం అవ్వాలనే, దేవుని ఆరాధించకూడదనే, దేవుని స్తుతించకూడదనే, ఆత్మీయ బిడ్డలతో సహవాసం కలిగి ఉండకూడదనే, లోకంలో నువ్వు తిరగాలనే, లోకాశల వైపు పరిగెత్తాలనే, లోకంతో స్నేహం చేయాలనే సాతాను యొక్క ఉద్దేశం. ప్రభువును ఎత్తుకొని ఆ ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళి అపవాది ఆ లోక సంబంధమైన రాజ్యాలన్నిటిని ఆయనకు చూపించి, నాకు మ్రొక్కితే చాలు, నువ్వు సాగిలి పడితే చాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు ఏమన్నాడు? సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని రాయబడి ఉన్నదని సాతానుతో అంటాడు. ఈ లోక రాజ్యములన్నిటిని నాకు ఇచ్చినా నేను నీ ఎదుట సాగిలపడను. ఈ లోక రాజ్యాల యొక్క మహిమకు నేను పడిపోను. నీవైనా నేనైనా ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయన్ని మాత్రమే సేవింపవలెను. దేవుణ్ణి ఆరాధించాలి. దేవుడే ఆరాధికుడు, ఏకైక ఆరాధికుడు ఆయనే. ఆయనకే మ్రొక్కాలి, ఆయనే ఆరాధించాలి అని యేసు ప్రభు సాతాను పొమ్ము అని చెప్తాడు.
ఈరోజు సాతాను ఇట్టి శోధన మనకు కలుగు చేస్తే మనం అనాల్సింది ఏమిటి? సాతాను మనకు కలుగు చేస్తే మనం అనాల్సింది ఏమిటి? సాతానా పొమ్ము. ఈ లోకములో ఉండే ఘనత, ఐశ్వర్యం, గొప్పతనం, పేరు, ప్రతిష్టలు ఇవన్నీ సాతానుడు నిమిషంలో కలుగు చేస్తాడు. నువ్వు అంటే చాలు అవన్నీ నీకు వచ్చి పడతాయి. ప్రభుత్వం అన్నది అదే కదా, ఈ లోక రాజ్యములన్నిటిని వాటి మహిమను నీకే ఇచ్చేదను, కేవలం నువ్వు నాకు సాగిలిపుడు అంతే. రోజులో సాతానును మనం వెంబడిస్తే ఈ లోకం లేదు, కొదువు ఉండదు, దేనికి కొదువు ఉండదు, అన్ని సమృద్ధిగానే ఉంటాయి. నిన్ను శిఖరం మీద తీసుకెళ్తాడు, ఎత్తైన స్థితిని కలుగు చేస్తాడు, ఉన్నతమైన స్థితి ఇచ్చినట్లుగా ఉంటాడు. కానీ సాతాను డిమాండ్ ఏంది? నీవు నాకు మొక్కాలి. సాతానుకు మొక్కితే వీటన్నిటినీ సాతానుడు అనుగ్రహిస్తాడు. అందుకని ప్రభు అన్నాడు, సాతానా, ఈ లోక రాజ్యములన్నిటిని నీవు నాకు ఇచ్చినా నేను నీకు మొక్కను. దేవుడైన యెహోవాను మాత్రమే సేవించాలి. మన జీవితంలో దేవుడు ఒక్కడే ఉండాలి. ఈ మధ్య పెళ్లి జరిగింది, వాళ్ళు ఎన్ని రకాలంటే అటు దేవుణ్ణి ఆరాధించినట్టుగా ఉంటుంది, ఇటు లోకం వైపు ఉంది. రకరకాల జీవితాలు, రకరకాల పరిస్థితులు. దేవుడు దాన్ని మెచ్చడు. సగం సాతాను, సగం దేవుడికి ఇస్తే దేవుడు ఇష్టపడడు. దేవుడికి ఇచ్చే నీ అర్పణ, నీ జీవితం సంపూర్ణంగా ఇవ్వాలి. సంపూర్ణంగా దేవుని ఆరాధించాలి. దేవుడు ఒక్కడే, ఆయన్నే ఆరాధించాలి, ఆయన్నే మహిమపరచాలి, ఆయననే సేవించాలి. ఈరోజు ప్రశ్న, నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు? నువ్వు ఎవరు ఎదుట సాగిలు పడుతున్నావు? నువ్వు ఎవరికి నమస్కారం చేస్తున్నావు? అపవాదికా, లేదా రాజులకు రాజైన, ప్రభువులకు ప్రభు అయిన, సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మనం ఆరాధించాలి. వాక్యంలో రాయబడి ఉన్నది కదా, నీ దేవుని మాత్రమే సేవించాలి. ఆయన తప్ప వేరొక దేవుడు మనకు ఉండకూడదు. సాతానుడు నీకు వీటన్నిటిని ఇచ్చి నన్ను మొక్కమంటుంది, కానీ సృష్టికర్తను విడిచిపెట్టమంటుంది, నీ ఆరాధనను మార్చుకోమంటుంది. ఒకవేళ ఇటు మృగ్గేమా దేవునికి దూరం అయిపోతాం. శాశ్వతమైనవి అన్నిటిని పోగొట్టుకుంటాం. శాశ్వతమైనవన్నిటిని పోగొట్టుకుంటాం. సాతాను కలిగించే ఈ ఐశ్వర్యము, ఘనత, పేరు, లేకపోతే ప్రఖ్యాతులు, లేకపోతే ఇంకేమైనా, ఇవన్నీ లోకం వరకే. ఈ లోకంలో జీవించినంత వరకే. ఈ లోకంలో జీవించినంత వరకు ఇచ్చేటువంటి వాటి విషయమై సాతానుకు నువ్వు లొంగిపోతే, సాతాను ఆరాధించటం ప్రారంభిస్తే, శాశ్వతమైన వాటిని ఇచ్చేటువంటి దేవుడు, శాశ్వతంగా నీ కొరకు దాచి ఉంచినటువంటి ఆశీర్వాదాలు, మేలులు, నిత్యత్వంలో అన్నిటినీ పోగొట్టుకొని నరకంలోనికి వెళ్ళిపోతావు. అందుకనే జాగ్రత్తగా, సాతాను మనల్ని శోధించినప్పుడు ఈ రకమైన శోధన, నేత్రాశ, ఈ జీవపు డంబం, ఈ శరీరాశ, వీటి ద్వారా సాతాను మనల్ని శోధించినప్పుడు మరి తాత్కాలికమైనటువంటి వీటి కొరకై యుగ యుగాలు పొందుకోబోయేటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు పోగొట్టుకోవద్దని ప్రభువుని బట్టి మనవి చేస్తున్నాను. దేవుడి మాటలు మన వెనుకిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మా దేవా, నీకు వందనాలు. మరొకసారి మీ పాదసముఖానికి వస్తున్నాం. ఈ దినం మీరు మాతో మాట్లాడిన లేఖన భాగమును బట్టి స్తోత్రాలు. అపవాది ప్రభువా, కంటిన్యూగా మరి యేసు ప్రభువును శోధించినట్లుగానే మా జీవితాల్లో కూడా అనేక పర్యాయములు సాతానుడు శోధనకు గురి చేస్తున్నప్పటికీ నాయనా, మరి నీ యందు విశ్వాసం ఉంచి, నీ యందు భక్తి కలిగి, సాతాను శోధనలో పడిపోకుండా, సాతాను ఇచ్చేటువంటి ఆశీర్వాదాల వైపు మేము పరుగులు ఎత్తకుండా, సాతాను ఇచ్చేటువంటి ఆ మహిమను, సాతాను ఇచ్చేటువంటి అపవాది కలుగజేసేటువంటి వాటి ఏమిటిని ప్రభా మేము ఆశించకుండా ఇదిగో నీ వైపు చూస్తున్నాం.
నీవే మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు అని, హెచ్చించే దేవుడు అని, ఘనపరిచే దేవుడు అని, అపవాది కంటే అత్యున్నతమైన స్థితిలో మమ్మల్ని నిలబెట్టగలిగిన దేవుడు అని నీ నామమును బట్టి స్తుతిస్తున్నాం. సాతానును, అపవాది మా జీవితాల్లో కూడా పలుమార్లు ఇలాంటి శోధనకు గురి చేస్తున్నప్పటికీ దేవా, ఆ శోధనలో నిలబడటానికి మీరు శక్తినిస్తూ బలపరుస్తున్నందుకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం నాయన, మరి సాతానుడు కలుగు చేసేటువంటి ఈ రకమైనటువంటి శోధనల్లో నేత్రాశ, జీవపుడంబం, శరీరాశ అనబడినటువంటి శోధనలు జయించుటకు నీ శక్తిని మాకు అనుగ్రహించండి. అపవాది నాయన నన్ను ఆరాధించండి, ఈ లోకంలో ఉన్న వాటన్నిటిని నేను మీకు ఇచ్చేదనని అపవాది అంటూ ఉన్నాడు. ఒకవేళ అపవాది మాటలకు లోబడేమా, అపవాది మాటలకు ప్రభువా లొంగిపోతే అయా, పరలోకాన్ని, నిత్యత్వాన్ని, యుగ యుగములు మీతో ఉండే భాగ్యాన్ని మేము పోగొట్టుకుంటామనే సత్యాన్ని ఈ దినం మాకు తెలియజేశారు. దేవుడు ఒక్కడే దేవుడైన దేవుని ఆరాధించాలని తెలియజేశారు. మనుషులను ఆరాధించొద్దు, అపవాదిని ఆరాధించొద్దు, సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మాత్రమే మీరు ఆరాధించమని చెప్పిన దేవుడు నీకు వందనాలు ప్రభువా. మేము కూడా ఈ విషయంలో నాయన మరి పడిపోకుండానట్లుగా, అపవాది చేతులకు చిక్కకుండానట్లుగా సహాయం చేయండి. ఈ విధమైనటువంటి శోధనలు మేము జయించగలిగిన ఈ పరిశుద్ధాత్మ శక్తిని మాకు ఇచ్చి ప్రభు స్థిరంగా నిలబడగలిగిన ఆత్మీయ జీవితాన్ని మాకు కలుగు చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మనకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.